హాయ్ ఫ్రెండ్స్, భూమి కంటే మంచి ప్లానెట్ దొరికింది. దీని గురించి సైంటిస్టులు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నారు. అంతరిక్షంలో భూమి లాంటి గ్రహం ఖచ్చితంగా ఉంటుంది అని సైంటిస్టులు బలంగా నమ్ముతూ ఉన్నారు. భూమి ఏర్పడటం ఖచ్చితంగా కోయిన్సిడెన్స్ కాదు, కానీ మన సోలార్ సిస్టంలో కేవలం భూమి మీద మాత్రమే లైఫ్ ఉంది. అయితే యూనివర్స్ మొత్తంలో భూమి లాంటి గ్రహాలు చాలా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పి సైంటిస్టులు అలసిపోయారు. వాళ్ళ ప్రయత్నానికి ఎలాంటి ఫలితం దక్కలేదు. భూమి లాంటి గ్రహాన్ని కనిపెట్టే ప్రయత్నంలో ఎంతోమంది సైంటిస్టులు వస్తూ వెళ్తూ ఉన్నారు. ఏ దేశ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో సైంటిస్టులకి సహాయం చేయలేదు. వేరే దేశాలకి గూఢచారుల్ని పంపించేందుకు గవర్నమెంట్స్ చాలా డబ్బులు తగిలేస్తూ ఉంటాయి. ఎన్నో మారణాయుధాలని తయారు చేయడానికి ఎంతో ఫండింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ఎన్నో బిలియన్ డాలర్స్ని ఖర్చు చేస్తూ ఉంటాయి. కానీ భూమి లాంటి గ్రహాన్ని కనిపెట్టేందుకు ఏ దేశ గవర్నమెంట్ కూడా సైంటిస్టులకి సహాయం చేయలేదు. ఒకవేళ ఫండింగ్ ఇచ్చినా కూడా ఆ డబ్బు దేనికి సరిపోదు. దేశ జీడిపిలో సగం కంటే ఎక్కువ భాగాన్ని రక్షణ విషయంలో ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ సైంటిస్టులకి ఎవరూ సహాయపడటానికి ముందుకు రావట్లేదు. అలా అని చెప్పి సైంటిస్టులు నిరాశ చెందలేదు. వాళ్ళకి అవైలబుల్గా ఉన్న రిసోర్సెస్తోనే అనుకున్నది సాధించారు. ఎన్నో సంవత్సరాల కష్టానికి ఫలితం లభించింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత భూమి లాంటి గ్రహాన్ని కనిపెట్టడం సైంటిస్టులకి అతిపెద్ద అచీవ్మెంట్. ఒక్కో విజన్ని నెరవేర్చుకుంటూ సైంటిస్టులు జీవితకాలం త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో సైంటిస్టులు అసలు ఏం కనిపెట్టారు, ఎలాంటి గ్రహాన్ని కనుగొన్నారు, ఆ గ్రహం నిజంగా భూమిలాగానే ఉందా అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. ఎక్సో ప్లానెట్స్ అన్నీ కూడా సోలార్ సిస్టమ్కి బయట ఉన్నాయి. అవన్నీ భూమి నుండి చాలా దూరంలో ఉన్నాయి. కానీ సైంటిస్టులు మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సోలార్ సిస్టంలో ఉన్న మిగతా అన్ని గ్రహాలు కూడా భూమి లాంటివి కాదు అని తేలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్సో ప్లానెట్స్ తప్ప ఇంకో మార్గం లేదు. భూమి కంటే బెటర్ ప్లానెట్ని కనుక్కోవడానికి సైంటిస్టులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నంలో భూమి కంటే బెటర్ ప్లానెట్ని కనుక్కోగలిగారు. ఆ ప్లానెట్ పేరు KOI 5715.01. ఈ ప్లానెట్ సూపర్ హ్యాబిటబుల్ అని చెప్పాలి. సైంటిస్టులు దీన్ని ఎర్త్ 2.0 అని అంటారు. లైఫ్ని సపోర్ట్ చేసే విధంగా ఈ ప్లానెట్ ఎన్నో రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసింది. భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టుగా ఈ ప్లానెట్ తన హోస్ట్ స్టార్ చుట్టూ తిరుగుతోంది. ఇక్కడ కూడా సోలార్ సిస్టమ్ ఉంది. దాంట్లో సూర్యుడు లాంటి స్టార్ ఉంది. ఈ సూర్యుడు ఒక ఎల్లో డ్వార్ఫ్ స్టార్. సూర్యుడిలో ఉన్న ఫ్యూయల్ 10 బిలియన్ ఇయర్స్లో అంతమైపోతుంది. ఎర్త్ 2.0 కూడా కే డ్వార్ఫ్ స్టార్ చుట్టూ రొటేట్ అవుతుంది. ఈ స్టార్ సూర్యుడి కంటే చిన్నది, అలాగే డిమ్కా కూడా ఉంటుంది. కానీ ఈ స్టార్ 70 బిలియన్ ఇయర్స్ వరకు ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. ఎర్త్ 2.0 ప్లానెట్ తన స్టార్ యొక్క గోల్డీ లాక్స్ జోన్లో ఉంది. అంటే ఇది తన స్టార్ నుండి పర్ఫెక్ట్ డిస్టెన్స్లో ఉంది. ఇక నీరు లిక్విడ్ స్టేట్లో ఉండే అవకాశం ఉంది. టెంపరేచర్ కూడా మోడరేట్గా ఉంది. KOI 5715.10 ప్లానెట్ వయసు దాదాపు 5 to 8 బిలియన్ ఇయర్స్. అంటే మన సోలార్ సిస్టమ్ కంటే కూడా చాలా పాతది. అందుకే ఈ ప్లానెట్ భూమి కంటే బెటర్గా ఉంది. అంతేకాదు భూమి కంటే దాదాపు 10 రెట్లు పెద్దగా ఉంటుంది. అందువల్ల భూమి కంటే రిచ్ బయోడైవర్సిటీ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఒక సమస్య ఉంది. అదేంటంటే ఈ ప్లానెట్ భూమి కంటే ఎక్కువ చల్లగా ఉండొచ్చు. ఈ విషయంలో సైంటిస్టులు కరెక్ట్ అట్మాస్ఫియర్ కంపోజిషన్ అండ్ స్ట్రాంగ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ద్వారా ఈ సమస్యకి సొల్యూషన్ ఉండే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ మనిషి సోలార్ సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళగలిగితే ముందుగా ఈ ప్లానెట్ని చేరుకునే అవకాశం ఉంది. నెంబర్ 2, స్పెక్యులోస్ 2c. ఇది కూడా ఒక ఎక్సో ప్లానెట్. ఈ ప్లానెట్ భూమికి చాలా దగ్గరలో ఉంది. భూమి నుంచి కేవలం 6 లైట్ ఇయర్స్ దూరంలోనే ఉంది. ఈ డిస్టెన్స్ తక్కువ ఏం కాదు, కానీ మిగతా ఎక్సో ప్లానెట్స్తో కంపేర్ చేస్తే ఈ డిస్టెన్స్ తక్కువే అవుతుంది. ఇప్పుడున్న టెక్నాలజీతో ఈ గ్రహాన్ని చేరడానికి దాదాపు 2 లక్షల సంవత్సరాలు పడుతుంది. కానీ మనం ఈ వీడియోలో దూరం గురించి కాదు, భూమి కంటే బెటర్ ప్లానెట్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. స్పెక్యులోస్ 2c భూమి కంటే బెటర్ ప్లానెట్ అని చెప్పాలి. భూమి కంటే ఇది 40% పెద్దది. అలాగే ఇది భూమిలాగా రాకీ ప్లానెట్. అంతేకాదు తన స్టార్ యొక్క గోల్డీ లాక్స్ జోన్లో కూడా ఉంది. ఈ ప్లానెట్ యొక్క రెడ్ డ్వార్ఫ్ స్టార్ సూర్యుడి కంటే చాలా చిన్నది. స్పెక్యులోస్ 2c తన స్టార్కి చాలా దగ్గరలో ఆర్బిట్ చేస్తూ ఉంది. ఈ ప్లానెట్ తన యాక్సిస్లో ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి 8.5 డేస్ సమయం పడుతుంది. అంటే ఈ ప్లానెట్కి ఒక పక్కన ఎక్కువసేపు రాత్రి ఉంటుంది, ఇంకో పక్కన ఎక్కువసేపు పగలు ఉంటుంది. కానీ దీనివల్ల లైఫ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడికి మనిషి వెళ్ళి ప్రశాంతంగా జీవించవచ్చు. కానీ ఇక్కడ సమస్య డిస్టెన్స్ అని చెప్పాలి. నెంబర్ 3, కెప్లర్ 1126. ఈ ప్లానెట్ భూమి నుంచి దాదాపు 2000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కెప్లర్ ప్లానెట్ కూడా భూమికి చాలా దగ్గరగానే ఉందని చెప్పాలి. ఈ ప్లానెట్ యొక్క సోలార్ సిస్టమ్ 7.5 బిలియన్ ఇయర్స్ పురాతనమైంది. అంటే మన సోలార్ సిస్టమ్ కంటే కూడా చాలా పురాతనమైంది.
కెప్లర్ కూడా ఒక ఎల్లో డ్వార్ఫ్ స్టార్ చుట్టూ తిరుగుతోంది. ఈ ప్లానెట్ తన స్టార్ నుండి భూమికి సూర్యుడికి మధ్య ఉన్న డిస్టెన్స్లో 2.5 టైమ్స్ తక్కువ డిస్టెన్స్లో ఉంది. అందువల్ల ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉండాలి. కానీ కెప్లర్ మీద అంత టెంపరేచర్ ఏం లేదు. తన స్టార్కి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ భూమి మీద ఉన్న టెంపరేచరే ఉంది. ఈ ప్లానెట్ మీద కూడా మనిషి జీవించే అవకాశం ఉంది. కెప్లర్ మీద నీరు సాలిడ్ ఫామ్లా కాకుండా లిక్విడ్ ఫామ్లో ఉంది. నెంబర్ 4 కెప్లర్ 69c. ఈ ప్లానెట్ భూమి నుంచి 2407 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అలాగే ఈ ప్లానెట్ కూడా దాదాపు 7 బిలియన్ ఇయర్స్ పురాతనమైంది. ఏదైనా ప్లానెట్ 3.5 బిలియన్ ఇయర్స్ కంటే పురాతనమైందైతే అది ఖచ్చితంగా లైఫ్ను సపోర్ట్ చేస్తుంది అని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. 5 to 8 బిలియన్ ఇయర్స్ పాత ప్లానెట్ లైఫ్కి పర్ఫెక్ట్ అవుతుంది. కెప్లర్ 693 కూడా ఇదే కేటగిరీలోకి వస్తుంది. కెప్లర్ 69c భూమి కంటే 4 రెట్లు పెద్దగా ఉంటుంది. ఈ ప్లానెట్లో పెద్ద పెద్ద డిజర్ట్స్ కూడా ఉన్నాయి అని సైంటిస్టులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాదు సముద్రాలు కూడా ఉండే అవకాశం ఉంది. కెప్లర్ 69c తన హాట్ స్టార్కి హ్యాబిటబుల్ జోన్లోనే ఉంది. హోస్ట్ స్టార్ చుట్టూ తిరగడానికి 242 రోజుల సమయం పడుతుంది. ఈ సమయం మన సోలార్ సిస్టంలో ఉన్న వీనస్ ప్లానెట్కి దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ ప్లానెట్ ఎర్త్ లాగా ఉందా లేక వీనస్ లాగా ఉందా అని డిబేట్ జరుగుతూ ఉంది. ముందు డిస్కస్ చేసిన ప్లానెట్స్తో కంపేర్ చేస్తే కెప్లర్ 69cలో జీవించడానికి పాసిబిలిటీ తక్కువే అని చెప్పాలి. నెంబర్ 5 కెప్లర్ 452b. కెప్లర్ 452bని ఎర్త్ యొక్క కజిన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్లానెట్ భూమి నుంచి 1800 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. భూమి ఎంత దూరం నుంచి రొటేట్ అవుతుందో ఇది కూడా తన స్టార్కి అంతే దూరంలో రొటేట్ అవుతూ ఉంది. కెప్లర్ 452b ఆర్బిటల్ పీరియడ్ కూడా భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఒక సంవత్సరం అంటే 384 ఎర్త్ డేస్ అవుతాయి. ఎర్త్ లాగానే రాకీ ప్లానెట్. కానీ సమస్య ఏంటంటే ఇది భూమి కంటే ఎక్కువ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. అందువల్ల రన్ అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. అంటే దీనివల్ల థర్మల్ రేడియేషన్ ప్లానెట్ నుంచి బయటకు వెళ్లకుండా ఉంటుంది. మరియు నీరు లిక్విడ్ ఫామ్లో మారదు. కానీ ఈ సమస్యకి సొల్యూషన్ కనిపెట్టొచ్చని సైంటిస్టులు నమ్ముతూ ఉన్నారు. భూమి నుండి కెప్లర్ 452bని చేరడానికి దాదాపు 300 మిలియన్ ఇయర్స్ టైం పడుతుంది. భూమి మీద లైఫ్ ఉంది అంటే కోయిన్సిడెన్స్ కాదు. యూనివర్స్ మొత్తంలో కేవలం భూమి మీద మాత్రమే జీవం ఉంది అనేది ఖచ్చితంగా నిజం కాదు. దీనికి సంబంధించి ఇప్పటికే మనం ఎన్నో హ్యాబిటబుల్ ప్లానెట్స్ గురించి తెలుసుకున్నాం. సైంటిస్టులు పెద్ద పెద్ద టెలిస్కోప్ సహాయంతో ఈ ఎగ్జో ప్లానెట్స్ని కనిపెట్టగలిగారు. వీటి ద్వారా ఆ ప్లానెట్స్ మీద లైఫ్ సూటబుల్ అవుతుందా లేదా అని చూసాం. కానీ నిజంగా అక్కడ లైఫ్ ఎగ్జిస్ట్ అయి ఉందా, ఏవైనా జీవులు జీవిస్తున్నాయా అనే విషయం గురించి మనకు తెలియదు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కనిపెట్టాలి అంటే మనిషి లైట్ స్పీడ్ లేదా లైట్ స్పీడ్కి దగ్గరలో ఉండే టెక్నాలజీని కనిపెట్టాలి. లైఫ్ స్పీడ్తో ట్రావెల్ చేసే స్పేస్ క్రాఫ్ట్ని కనిపెట్టినప్పుడే ఈ ఎగ్జో ప్లానెట్స్ గురించి అసలైన నిజాలు తెలుసుకోగలుగుతాం. స్పేస్లో ట్రావెల్ చేసే కేపబిలిటీ మనిషి ఇంకా డెవలప్ చేయాలి. అలా అయితే మనం అనుకున్న వాటిని రీచ్ అవ్వగలుగుతాం. గవర్నమెంట్ స్పేస్ సైన్స్ మీద ఇంకా ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఇలాంటి మైలురాళ్లను తొందరలో చేరుకోగలుగుతాం. మనిషి అనుకున్నవన్నీ సాధించాలి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా శాంతిని పాటించాలి. మారణాయుధాల మీద ఖర్చు చేసే డబ్బు స్పేస్ సైన్స్ మీద ఖర్చు చేస్తే తొందరలోనే మనం ఎన్నో అద్భుతాల్ని చేయగలుగుతాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.